పోదామా? హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి అందరం కూడా. భానుది బర్త్డే ఉందన్నమాట April 16th. సో వాడి కోసం డ్రెస్ అయితే తీయాలని చెప్పేసి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడే దగ్గరలో ఉన్న ట్రెండ్ సెట్ మాల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ మాల్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. సో ఓకే, బ్లాగ్ అంతా కూడా వచ్చేసాయి. లెట్స్ గెట్ బ్లాగ్ స్టార్టెడ్. పోదామా? హీరో రెడీ, మై హీరో. పోదా, ఈ మొబైల్ క్యారీ నీకే షాపింగ్. ఏంటి డ్రెస్ కావాలా వద్దా? ఇంకా ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నియర్ బెన్ సర్కిల్ అనమాట. బెన్ సర్కిల్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుందండి. పెద్దగా ఏమీ లొకేషన్ అవసరం లేదు. జస్ట్ మనం మ్యాప్లో పెట్టేసుకున్నామంటే డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు ఈజీగా. ఇంక ఇప్పుడైతే కార్ పార్కింగ్కి కింద అండర్ గ్రౌండ్లో ప్రొవైడ్ చేస్తారు. అసలు ఏమాత్రం కార్ పార్కింగ్కి ఇబ్బంది అనేది ఉండదండి. ఓవరాల్గా 3 floors ఉంటాయన్నమాట. టైమింగ్స్ అయితే 10 to 10 అనమాట. మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారు, నైట్ 10కి క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు హైవే బ్రిడ్జ్. సో అది బెన్ సర్కిల్ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్కే. సో ఓవరాల్గా ట్రెండ్ సెట్ మాల్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. మనం ఇంకా మాల్లో ఎంటర్ అవ్వకనే బయట అంతా కూడా ఇలా పిల్లలకి ప్లే సెక్షన్ లాగా పెట్టేశారండి. మంచిగా చక్కగా ఆడేసుకోవచ్చు అనమాట. ఏమంటే ప్రతి ఒక్కదానికి ప్రైస్ అనేది చార్జ్ చేస్తారు దేనికి దానికి. సో ఇక్కడంతా కూడా ఇలా పిల్లలు ఏది కావాలంటే అవి ఆడేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పిల్లల్ని పిలుచుకొచ్చేస్తే హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసేస్తారు. ఇంక ఇప్పుడైతే మనం మాల్లో ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇలా వెళ్ళంగానే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఇచ్చారు. మాల్ అంతా కూడా చాలా 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 బాగుందండి. టోటల్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మీరు చూసినట్టయితే కింద అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో హోల్ ఆఫ్ ది క్లోత్ సెక్షనే ఉంటుంది అనమాట. క్లోజెట్సే ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా. ఇక్కడంతా కూడా కొన్ని మాల్స్ అయితే ఉంటాయి, అన్నీ కూడా బ్రాండెడే ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడైతే ప్యాంటలూన్స్ ఉంది కదండి, ఇందులోకైతే వెళ్ళిపోదాం. లోపలంతా కూడా మంచిగా క్లాతింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయండి. అండ్ ప్యాంటలూన్స్ అయితే బ్రాండెడ్ కదా. అండ్ ఇక్కడ క్వాలిటీ వైజ్ అయితే అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఏది కూడా చీప్ క్వాలిటీ అనేది వీళ్ళు సేలే చేయరనమాట. చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా. అండ్ భానుకైతే డ్రెస్ ఇక్కడే తీసేసుకున్నాము. ఇంకా హోల్ ఆఫ్ ది థింగ్ 360 degreesలో చూపిస్తే ఇక్కడ మనం ఉండేదంతా కూడా జెంట్స్ వేర్లో అనమాట. ఇంకా అన్ని మెన్స్ కలెక్షన్స్, జాగర్స్, షార్ట్స్, టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్ అండ్ అలాగే హుడీస్, ఫార్మల్ షర్ట్స్, ఇన్ఫార్మల్ షర్ట్స్. అసలు ఈ కలెక్షన్ లేదు అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత మనము ఏదైనా కూడా స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదా, అది డెకాథ్లాన్కే వెళ్ళాల్సి వస్తుంది కదా, అలా ఏం లేకుండా ఇక్కడ అన్ని కూడా స్పోర్ట్స్ వేర్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి జస్ట్ ఎక్స్ప్లోర్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి బ్రాండెడే అనమాట ఇక్కడ అన్నీ కూడా.
అండ్ మెయిన్ జీన్స్ కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయి, అసలు మంచిగా ఉంటాయి అన్నమాట క్వాలిటీ అంతా కూడా. ఇంకా భానుకైతే ఒక డ్రెస్ అయితే, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే తీసేసుకున్నాము, ఒక టీ షర్ట్ ఒక పెయిర్ అయితే తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా అక్కడ మా వారు అయితే బిల్ పే చేస్తున్నారు, జస్ట్ అందరికీ కూడా చూద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లేడీస్కి ఇయర్ రింగ్స్, చైన్స్ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ షూస్ కలెక్షన్స్ లేడీస్కి, మెన్స్కి అందరికీ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ప్రైస్ అన్నీ కూడా కొంచెం అఫోర్డబుల్గానే అనిపించాయి నాకైతే మాత్రం. జస్ట్ 1200, 1300 అండ్ 2000 ఇలానే ఉన్నాయన్నమాట. అండ్ పార్టీ వేర్కి ఏదైనా క్లచెస్ కావాలన్నా అండ్ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇదైతే అసలు ఎంత చిన్నగా ఉందో, దానికి 250 రూపీస్ అనమాట. చాలా ప్రైజీ అనిపించింది నాకైతే మాత్రం. దాని బదులు అమెజాన్ ది బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాండిల్ హోల్డర్స్ అన్నీ కూడా పెట్టారనమాట. చాలా కలెక్షన్ ఆఫ్ క్యాండిల్ హోల్డర్స్ అయితే పెట్టారు. అండ్ కొన్ని అయితే సెరామిక్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ యాంటిక్ పీసెస్ చాలా వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. ఇంకా టోటల్ అన్నీ కూడా చూపించేశాను, ప్యాంటలూన్స్లో ఉన్నవన్నీ కూడా అవే అనమాట. ఇంకా భానుకైతే డ్రెస్ వేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. మనకు లిఫ్ట్ అవైలబిలిటీ ఉంటుందండి, ప్రతిదీ కూడా ఎస్కలేటర్స్ ప్లస్ లిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎవరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. అండ్ నెక్స్ట్ కింద అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా దాదాపు క్లాతింగ్సే ఉంటాయన్నమాట. శారీస్, వెస్ట్రన్ వేర్స్ ఇలాంటి కలెక్షన్సే ఉంటాయి. ఉమెన్స్ అండ్ మెన్స్, కిడ్స్ అన్నీ కూడా కింద ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ కండి. ఫస్ట్ ఫ్లోర్ లో హోమ్ టౌన్ ఉందన్నమాట. చాలా 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 బాగుంటాయండి హోమ్ టౌన్ లో కలెక్షన్స్ అన్నీ కూడా. మనకు హోమ్ పర్పస్ మనం ఏమైనా పర్చేస్ చేయాలి అనుకున్నామంటే లైక్ ఐకియా అని చెప్పొచ్చు, అన్నీ కూడా దొరుకుతాయండి. చాలా మంచి బ్రాండెడ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా మెస్మరైజింగ్. ఇంకా మీరు అన్నీ కూడా చూసేయండి ఫస్ట్ అయితే. సో ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కూడా హోమ్ డెకర్ ఐటమ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫర్నిచర్స్ అనమాట. బెడ్స్, సోఫా సెట్స్, సైడ్ టేబుల్స్, ఎవ్రీథింగ్, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. చాలా చాలా మంచి బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. మనం ఏదైనా సరే ఇక్కడ డిజైన్ వైజ్ జస్ట్ 1 పీస్ అయితే పెట్టింటారు. అందులో మనం ఏదైతే మనకు నచ్చుతుందో అది మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే వారు హోమ్ డెలివరీ అయితే చేస్తారనమాట. చాలా బాగుంటాయండి ఇక్కడ కలెక్షన్స్. నాకైతే ఈ సోఫా సెట్ అయితే చాలా బాగా నచ్చేసింది. మెయిన్ ఈ బేబీ పింక్లో ఉన్న చైర్ అనమాట. ఇది ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేస్తాను, నేనైతే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడ అన్నీ కూడా సెరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. మనకి కిచెన్ పర్పస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. గ్లాస్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ ఈ సెక్షన్ అంతా కూడా డైనింగ్ టేబుల్స్ అండి, చాలా బాగుంటాయి. మెయిన్ ప్రైస్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి కదా, మనకు ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి అనమాట. మన ఓల్డ్ పీస్ ఏదన్నా వాళ్ళకి ఇచ్చేస్తే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మనకు డైనింగ్ టేబుల్స్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాని మీద అలా ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది, లైక్ ఫర్నిచర్స్ మాత్రమే అనమాట.
సో నాకైతే ఈ డైనింగ్ టేబుల్ సెక్షన్లో అసలు ఎంత బాగా అనిపించాయో, ఒక్కటి చూసామంటే ఇంకొకటి ఇది బెస్ట్గా అనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు. ఇంక ఇప్పుడైతే హోమ్ టౌన్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. కింద ఫస్ట్ ఫ్లోర్లో హోమ్ టౌన్ ఉంటుంది అండ్ అలాగే రేమండ్ క్లాతింగ్ సెక్షన్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో వెళ్ళంగానే మనకు రైట్ సైడ్కే ప్లే స్టేషన్ అనేది ఉంటుందన్నమాట. పిల్లలకి మంచిగా ప్లే ఏరియా అనమాట. ఇంకా వాళ్ళకు అక్కడ వదిలేసామంటే ఆడుకుంటూనే ఉండిపోతారు, అలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు. ఎవరు ఏది ఇంట్రెస్టెడ్ అయితే అది ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మల్టిపుల్ గేమ్స్ ఉంటాయన్నమాట, లాట్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా ఆడేసుకుంటారు, అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి మనకు ఈ ప్లేస్కి వచ్చేసామా అంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ సమ్మర్ వెకేషన్లో. ఇప్పుడు మనం ఏదన్నా కూడా టూర్స్ అవి ఇవి ప్లాన్ చేయాలి అన్నా బయట ఈ సమ్మర్కి అసలు ఎక్కడికి వెళ్ళలేం కదా. మంచిగా ఇలా మాల్స్కి వచ్చేసి పిల్లల్ని వదిలేసామంటే కాసేపు అలా ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. ఇంకా ప్లే ఏరియా నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఇలా అన్ని చాక్లెట్స్ అవి ఇవి సేల్ చేస్తూ కనపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు హ్యాపీగా అక్కడ ప్లే స్టేషన్లో ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చేసి మంచిగా చాక్లెట్స్ అన్ని కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకోసం ఇక్కడ పెట్టున్నట్టున్నారు. ఇంకా అలాగే బాడీ మసాజెస్ అలాంటివి అండ్ కొన్ని క్లాతింగ్స్ ఇలాంటివి సేల్ చేస్తున్నారు. ఇంకా టాటూస్, మెహందీ, నెయిల్ ఆర్ట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట లిఫ్ట్స్ దగ్గర. అండ్ అదంతా కూడా ఫుడ్ కోర్ట్ అండి, మనం ఏదైనా సరే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మ్యాక్స్ ఇంతే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ థియేటర్స్ కూడా ఉంటాయి, మనం చక్కగా మూవీస్ కూడా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక హర్రర్ ఫీల్ క్రియేట్ చేయడం కోసం టెరిఫిక్ డెవిల్స్ కూడా ఉందండి, లోపలికి వెళ్తే ఉంటుంది అనమాట, మజాయే వేరు. సో ఓకే అండి, ఇంకా అదనమాట ఈ ట్రెండ్ సెట్ మాల్ గురించి మీకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, విత్ టైమింగ్స్. అండ్ అలాగే ఇది బెన్ సర్కిల్లో ఉంటుందన్నమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.